మీలో కొంతమంది లోకంలో పడిపోయారు ఆ మధ్యకాలంలో. మీలో కొంతమంది పాపంలో బలహీనపడ్డారు ఆ మధ్యకాలంలో. మీలో కొంతమంది భక్తిలో సన్నగిల్లిపోయారు, లోకాశల్లో పడిపోయారు, దేవునికి దూరస్తులు అయిపోయారు. అయినా మళ్ళీ ఎలా రికవర్ అయ్యారో తెలియదు. ఆశ్చర్యంగా వచ్చి మళ్ళీ దేవుని సన్నిధిలో మళ్ళీ ఎదగటం మొదలుపెట్టారు. పెను దూరం అయిపోయి అసలు ఇక మళ్ళీ కనెక్ట్ అవుతావు అన్న పొజిషన్ లేని స్థితికి వెళ్ళిపోయి చిత్రంగా మళ్ళా వచ్చి మళ్ళా దేవునితో అనుసంధానం అయ్యావు. ఇది ఎలా సాధ్యం అంటే అది నువ్వు వచ్చి ఆయనతో కలిసింది కాదు, ఆయనే నిన్ను పట్టుకొని తీసుకొచ్చుకున్నాడు. ఆయనే మనల్ని వెంటాడాడు. ఎందుకంటే ఆయన మాటను బట్టి అడిగేశాం కదా. ఆయన మాట యందు విశ్వాసం నుంచి అడిగేశాం కదా. అక్కడ బందీ అయిపోయాడు. మనుషులంగా మనమే మనల్ని నమ్మి ఎవడన్నా వస్తే మనం ఏమంటాం, అరే నన్ను నమ్మి వచ్చాడు ఊరుకోరా, నన్ను నమ్మి వచ్చింది ఏమైనా కానీ అంటాం కదా. నన్ను నమ్మారు అంటే మనం ఎంతకైనా తెగిస్తాం. మనుషులు మనమే అలాంటి తీర్మానాలతో ఉంటే మరి ఆయన ఎంత నమ్మకదగిన వాడు. ఆయన ఇంకెంత పర్ఫెక్ట్గా ఉంటాడు ఊహించండి. అందుకే యేసుతో మన ప్రయాణం నీళ్ల మీద నడకలాగానే ఉంది. ఏమాత్రం అడుగులు బ్యాలెన్స్ మిస్ అయినా మునిగిపోవటమే. నీళ్ల మీద నడకే, కానీ ఇంతవరకు జరగల మునక. జరుగుతుంది నీళ్ల మీద నడకే కానీ ఇంతవరకు జరగల మునక. ఎందుకు? ఆయన ఉన్నాడు. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మనం మర్చిపోయినా ఆయన మర్చిపోడు, మనం విడిచిన ఆయన విడిచిపెట్టడం. మనుషులు మొత్తం మనల్ని వదిలేసిన ఆయన వదలడు. అందుకే ఆయన వైపే చూడమన్నాడు. యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఎందుకు? విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడు ఆయనే. మీ అందరికీ చెప్పిన ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకోండి. కృంగుబాటులోంచి బయటికి రండి. చెయ్యి వదలలేదు, వదలడు కూడా. నువ్వు చేయాల్సింది ఒకటే, ఆయన మాట విని అడుగు వేయాలి. ఆపద కలిగినా ప్రభువా రక్షించుమని కేక వేయాలి. ఇంకంతే నీ పని. అవి 2 పేతురు చేసిన పనులు, అందుకని చెబుతున్నాను నేను. ఆయన మాట చొప్పున అడుగు వేయాలి. ఆపద సంభవించినా ప్రభువా రక్షించుమని కేక. ఈరోజు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, ఇన్ని సంవత్సరాలు ఆయన కృపతో ఇన్ని దాడుల్లో తప్పించి నడిపించాడు. దానికి ఆయన కృప, పరిశుద్ధుల ప్రార్థన 2 నాకు సపోర్టుగా నిలిచాయి. ఇంకొక విషయం కూడా చెప్తాను. మీలో ఎవ్వరు ప్రార్థన చేయకపోయినా నా కోసం రెగ్యులర్గా ప్రార్థన చేసే 2 వ్యక్తులు అయితే ఎల్లప్పుడూ నాకున్నారు. అది యేసయ్య, పరిశుద్ధాత్మ, 2. రోమాపత్రిక 8వ అధ్యాయము 27వ వచనము మరియు 34వ వచనం. 27వ వచనంలో పరిశుద్ధాత్మ విజ్ఞాపనకర్తగా కనపడతాడు. 34వ వచనంలో యేసయ్య విజ్ఞాపనకర్తగా కనపడతాడు. చూడండి 27వ వచనం.
మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ నా కోసం కూడా ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఉందా లేదా అక్కడ? 34వ వచనం చూడండి. శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. మన కోసం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు యేసయ్య. ఒక ఆయనేమో భూమి మీద ఉండి మన పక్షంగా పరిశుద్ధాత్మ మొరపెడుతుంటే, తండ్రి కుడి పక్కనే కూర్చొని మన పక్షంలో రిక్వెస్ట్ చేస్తున్న యేసయ్య మనకుండనే ఉన్నాడు. ఈ ఇరువురి ప్రార్థనతో పాటు భూమి మీద పరిశుద్ధుల ప్రార్థన కూడా అవసరమై ఉన్నది. ఆ ప్రార్థన భూమి మీద దేవుడు తన కార్యాలు జరిగించడానికి అవసరమై ఉంది. అందుకే ఒక ప్రాంతాన్ని, సమాజాన్ని, ఒక దేశాన్ని, ఒక రాష్ట్రాన్ని, ఒక జిల్లాని, ఒక మండలాన్ని, ఒక గ్రామాన్ని దేవుడు దర్శించాలనుకున్నప్పుడు, రక్షించాలనుకున్నప్పుడు, తన కార్యాలు జరిగించాలనుకున్నప్పుడు, ఆ ప్రజలకు తన్ను గూర్చి తాను బయలుపరుచుకోవాలనుకున్నప్పుడు కొంతమంది వ్యక్తులను ఏర్పరచుకుంటాడు. అలా ఏర్పరిచే వాళ్ళలో ఒకళ్ళు ప్రకటించేవాళ్ళు, 2 ప్రార్థించేవాళ్ళు, 3వది పరిచర్య చేసేవాళ్ళు. ఖచ్చితంగా ఈ 3 టీమ్స్ని దేవుడు ఎంచుకుంటాడు. యేసుని గురించి ఒక వర్గం ప్రకటిస్తుంటే, వారి కోసం ఒక వర్గం ప్రార్థిస్తుంటే, యేసయ్య ప్రేమను, సేవను లోకానికి క్రియాత్మకంగా చూపించే ఒక గుంపు కూడా, క్రియలో దేవుని ప్రేమను చూపించే ఒక గుంపు. క్రియలో ప్రకటన ఉంది, మాటతో ప్రకటన ఉంది. మనం క్రియతో ప్రకటించవచ్చు, మాటతో ప్రకటించవచ్చు. పౌలు సువార్త నోటితో ప్రకటించాడు. మదర్ తెరీసా క్రియతో ప్రకటించింది. మదర్ తెరీసా సువార్త ఎంతమందికి చెప్పిందో ఎక్కడ తెలియలేదు. కానీ మదర్ తెరీసా సోషల్ సర్వీస్ చేసి, సామాజిక సేవ చేసి, క్రీస్తు ప్రేమను క్రియలో చూపించి చాలామంది యేసయ్యను గురించి ఆలోచించేటట్టు చేసింది. అర్థమైందా? 3 విధములైనటువంటి గుంపులు. ఒక గుంపు, అందరు నోరు తెరిచి చెప్పండి, ఈరోజు మిమ్మల్ని పెందలాడు వదిలేస్తున్నాను. ముగిస్తున్నాను, నిజంగా అయిపోయింది. నంబర్ 1 ఏ గుంపు? ప్రకటించే గుంపు. నంబర్ 2, నంబర్ 3 పరిచర్య చేసే గుంపు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనలోనే 3 వర్గాలు ఉన్నారు. ఇక్కడ ప్రకటించే నేను, ప్రార్థించే వాళ్ళు మీలో కొందరు, అలాగే వచ్చిన మీ అందరికీ ఉపచారం చేసే పరిచారకులుగా మరికొందరు. నేను చెప్పిన 3 విషయాలు అందరూ ఇక్కడ జరుగుతున్నాయి. చూడు, సార్వత్రిక సంఘం అంతటా అదే జరుగుతున్నాయి. ఎవరి ఏర్పాటు ఇది? అవును, నేను ప్రసంగిస్తాను, ప్రార్థించేవాళ్ళు ప్రార్థిస్తారు. కూటమైన నాకు మీకు ఫుడ్ పెట్టేవాళ్ళు కావాలిగా, లేకపోతే ఇక పొట్ట మార్చుకుంటూ వెళ్ళాలి. ఎన్ని కిలోమీటర్ల నుంచి వచ్చినా సరే. ప్రకటించేవాడు ప్రకటిస్తే, ప్రార్థించేవాడు ప్రార్థిస్తే, ఆహారం పెట్టి ఉపచారం చేసి, నీకు ఉపకారం చేసి, నీ కడుపు నింపి సంతోషంగా బొమ్మ, సంతోషంగా బోనాయన్న అని చెప్పి ఆ పరిచారకుడే లేడనుకో, ఆ పరిచారకురాలే లేదనుకో, ఇక నేను వండి పెట్టాలి మీకు. ఎట్లా కుదిరిద్ది? సరే, వండటం అంటే ఏదో వండుతాం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. వడ్డించాలంటే నేను ఆడ వడ్డిస్తా, 1 వారం వడ్డిస్తే అయిపోయింది. ఇక 2వ వారానికి పనికిరాను. అందరూ కలిసి సిద్ధపరిచి వండి, అందరికి కూర్చోబెట్టి, ప్లేట్లు ఇచ్చి, గ్లాసులు ఇచ్చి, వాటర్ పోసి, ఫుడ్ పెట్టి, మీరు తిన్న ప్లేట్లు కడిగి, అంతా ఇంతమంది కష్టపడితే ఇంత పరిచర్య జరుగుతుందో ఒక్కసారి ఊహించండి. అవునా? అంటే ఒక ఉజ్జీవాన్ని దేవుడు చూడాలనుకున్నప్పుడు, నాంది పలకాలనుకున్నప్పుడు, దేవుడు అనేక ఆత్మని రక్షణలో నడిపించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కొంతమందిని ఏర్పరచుకుంటాడు. అలా ఏర్పాట్లో ఉన్నాళ్ళు మీరందరూ కూడాను. మిమ్మల్ని గురించి మీరు ఎప్పుడు కూడా చిన్నతనంగా అనుకోవద్దు. దేవుడు నాకు తోడు చేసిన వాళ్ళందరూ కూడా దేవుని ఏర్పాట్లో ఉన్నవాళ్లే. ఆ ప్లాన్లో, ఆ ప్రణాళికలు ఉన్నోళ్లే. వాళ్ళు ఏ మూలన్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏ రాష్ట్రంలో, ఏ జిల్లాలో ఉన్నా వచ్చి నాకు లింక్ అవుతారు. ఆ ఏర్పాట్లో వేరుగా ఉంటే, వేరే ఏర్పాట్లో ఉంటే నా దగ్గర కలవరు, వాళ్ళకి దగ్గర కలుస్తారు.
నేను చేసే ఈ ప్రయాణంలో, నేను చేసేటువంటి ఈ పోరాటంలో, నేను చేసే ఈ పరిచర్యలో నాతో కూడా కలిసి ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఎవరిని దేవుడు ఎంపిక చేశాడో వారు మాత్రమే వచ్చి నాతో కలుస్తారు. వాళ్ళు ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఎక్కడున్నా సరే వాళ్ళే నాతో అనుసంధానం కాగలుగుతారు, అందరూ కాలేరు. కాబట్టి మీ అందరూ కూడా అలాగే దేవుని కృపలో ప్రణాళికలో ఉన్నారు కనుక ఈ 3 విధములైన పరిచర్యలోకి నీవు ప్రవేశించాలి. ఇందులో ఏదో ఒక పాత్ర నువ్వు తీసుకోవాలి. సాదాసీదాగా సాధారణంగా పై పైన నువ్వు ఉండొద్దు.